మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈ వీడియోలో మనం తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినర్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఓకే. సో దాని గురించి ఈ యొక్క వీడియోలో మనం పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. అయితే మనం సర్వే అనేది, మన పిఆర్ అకాడమీ అనేది సర్వే అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, నేను కాదన్ను. సో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి కదా. సో తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లా, ఈ 33 జిల్లాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కాదు, మనకి వీలయ్యేంత వరకు వీడియో ఎంతవరకు అందిందో నాకైతే తెలీదు. సో మ్యాక్సిమం వీడియో ఎవరికందుకు రీచ్ అయిందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మనం నిర్వహించినటువంటి సర్వేలోని ప్రతి ఒక్క స్టూడెంట్ మ్యాక్సిమం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ పార్టిసిపేట్ చేసినటువంటి మెంబర్స్ అందరినీ మనం సర్వే చేస్తే అందులోని ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళని బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ అనేది మనం ఈ రకంగా నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఆ యొక్క వీడియో అనేది ఇప్పుడు మనం పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. కానీ ఒక విషయం చెప్తున్నాను, సో ఇది పక్కానా, ఇది షోరా, ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చేస్తుందా అంటే మాత్రం దానికి షోర్ అని నేను చెప్పలేను. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జామ్కి అప్లై చేసే వాళ్ళు కొంతమంది కాదు. సో ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్ దీనికి అప్లై చేశారు. కానీ మనం చేసినటువంటి సర్వేలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే చెప్పడం జరుగుతుంది. లేదు ఇప్పుడు మనం సర్వే చేసాం, అందులో మనకు ఉన్నటువంటి ఓసీలోని 77 మార్క్స్కి మనకి హైయెస్ట్ అనుకోండి, మనం వీళ్ళనే బేస్ చేసుకుంటాం, వీళ్ళే కట్ ఆఫ్ అని చెప్తాం. లేదు నేను పార్టిసిపేట్ చేయలేదు, నేను ఇంట్లోనే కూర్చున్నాను, కానీ నాకు 97 మార్క్స్ వచ్చాయి, నాకు ఉద్యోగం రాదా, మీరు నా పేరు చెప్పట్లేదు అని అనుకోవద్దు, ఓకే. సో మీరు ఇందులో పార్టిసిపేట్ చేయలేదు, కానీ మీ గురించి మాకు తెలియదు కదా. మీరు పార్టిసిపేట్ చూసింటే మిమ్మల్ని కట్ ఆఫ్లోనే హైయెస్ట్ లీడ్లో తీసుకునేవాళ్ళం. కానీ మీరు పార్టిసిపేట్ చేయనందున ఇంకొక పర్సన్ దాన్ని మేము బేస్ చేసుకుని చెప్పాల్సి వస్తుంది, ఓకే. ఒక కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది అన్నది పూర్తి అవగాహన అనేది మనం ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందు, సో వీడియో అనేది మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. సో లెట్స్ గో. అండ్ సో ఫస్ట్ థింగ్ మనం ఇప్పుడు కామారెడ్డి, సో ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని అన్నది మనం చూద్దాం. ఓపెన్ కేటగిరీ, సో ఓపెన్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంట, ఒక్కటి మాత్రమే ఉంది, ఓకే. సో కామారెడ్డికి చెందినటువంటి ఓపెన్ కేటగిరీలో ఒక్కటే ఉంది. ఈ ఓపెన్ కేటగిరీలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో, కానీ ఇక్కడ ఒక విషయం చూడండి, ఓపెన్ కేటగిరీ కాకుండా ఇంకా రిమైనింగ్ ఈడబ్ల్యూఎస్ ఉంది, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఓకే, ఫిజికలీ హ్యాండిక్యాప్, మొత్తం వీళ్ళందరిలోనే అసలు ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చిందో వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఇస్తారు. ఓపెన్ కేటగిరీ అంటే ఓన్లీ ఓసీ వాళ్ళు మాత్రమే కాదు, ఓపెన్ కేటగిరీ ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం అనేది వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. అదే అలా కాకుండా ఇక్కడ ఓసీ ఇవ్వలేదు, ఓకే. సో ఇక్కడ ఓసీ ఇవ్వకుండా బీసీడీ ఇచ్చారనుకోండి, ఆ ఒక్క పోస్ట్ బీసీడీలో ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చినా, మిగతా వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినా, ఈ బీసీడీలో ఎవరికైతే తక్కువ మార్క్స్ వీడే హైయెస్ట్ అనే వాళ్ళకి మాత్రమే ఇందులో ఉద్యోగం ఇస్తారు, ఓకే. సో ఓపెన్ కేటగిరీలు ఉంటే అలా ఉంటుంది. అండ్ కమ్యూనిటీ మెన్షన్ చేస్తే ఎవరికి తక్కువ, ఆ యొక్క కమ్యూనిటీలో తక్కువ వచ్చినా సరే ఉద్యోగం అనేది వస్తుంది. గాట్ ఇట్. అండ్ ఓపెన్ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ నల్గొండ, సో నల్గొండకు చెందినటువంటి ఓపెన్ కేటగిరీకి చెందినటువంటి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 వేకెన్సీస్లోని ఒకటి అమ్మాయికి ఉంది. సో ఇక్కడ చూడండి మనం 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఇందులోని ఒకటి విమెన్కి, ఓకే. సో ఇందులో ఒక పోస్ట్ అనేది విమెన్కి కేటాయించారు. అయితే ఇక్కడ ఆ అమ్మాయికి మొత్తం ఓపెన్ కేటగిరీ కదా, సో ఇంకా రిమైనింగ్ ఏ కమ్యూనిటీస్ ఉన్నాయో ఈ కమ్యూనిటీస్ అందరిలోని హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో, ఇక్కడ నేను కమ్యూనిటీ మెన్షన్ చేయట్లేదు, అన్నిట్లో ఓపెన్ కేటగిరీ సహా మొత్తం అన్ని కమ్యూనిటీస్ని బేస్ చేసుకొని ఏ అమ్మాయికి అయితే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో
ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇక్కడ చూడండి బీసీఏ ఎస్సీలో విమెన్స్కే ఉంది. కానీ వీళ్ళిద్దరిలో అయినా సరే ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తాయి, అందులో ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఒకటి అమ్మాయికి ఇచ్చేస్తారు. ఆ అమ్మాయి తర్వాత ఎవరైతే సెకండ్ ప్లేస్లో ఉన్నారో ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు బీసీఏ కానీ ఎస్సీకి కానీ చెందినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో అందులో ఈ అమ్మాయికి ఇంకొక అమ్మాయికి వేకెన్సీ అనేది ఉంటుంది, ఇందులో ఉద్యోగం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అర్థమవుతుందా? విమెన్స్లోని ఏ క్యాస్ట్లో ఉండండి, ఏ కమ్యూనిటీలో ఉండండి, ఇందులో ఒక ఉద్యోగం పక్కా అమ్మాయికి. ఇంకా రిమైనింగ్ ఏ 2 పోస్టులు ఉన్నాయో అందులోని అమ్మాయికి వచ్చిన ఎక్కువ మార్క్స్, అబ్బాయికి ఎక్కువ మార్క్స్ వచ్చినా, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినా ఈ ఇద్దరిలో వాళ్ళకి ఉద్యోగం ఇస్తుంది. లేదు ఇక్కడ ఆల్రెడీ ఒకటి అమ్మాయికి ఇచ్చారు కదా, ఇంకా 2 ఉన్నాయి కదా, 2 అబ్బాయికే కదా అంటే అబ్బాయికి అని చెప్పలేము. ఎందుకంటే అబ్బాయిల్ని అందరినీ కలిసి ఒకేలా చూసి వాళ్ళందరూ ఇద్దరు అమ్మాయిలు అనుకోండి, ఆ ఇద్దరు అమ్మాయిలకే ఉద్యోగాలు ఇచ్చేస్తారు. అప్పుడు ఇందులో మొత్తం 3 ఉద్యోగాలు కూడా అమ్మాయికి వెళ్తాయి. ఎందుకు అలా వెళ్తాయి అని అంటే ఈ విమెన్స్కి వెళ్ళకు ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, సో ఖచ్చితంగా అది విమెన్స్ కోటాలో ఉంది కాబట్టి విమెన్స్కి ఈ మొత్తం అంతట్లో అమ్మాయికి ఇచ్చేస్తారు. అండ్ 1 మోర్ థింగ్, 2 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఈ 2 వేకెన్సీస్లోని ఈ యొక్క నల్గొండకు చెందినటువంటి వారిలో హైయెస్ట్ మార్క్స్ 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు వేరే కమ్యూనిటీ వాళ్ళే, కానీ ఉద్యోగం వేరే కమ్యూనిటీ వాళ్ళకి ప్లేస్ లేదు. అయినా సరే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఈ 2 ఉద్యోగాలు అమ్మాయిలు సాధించుకోవచ్చు. ఓకే, సో గాట్ ఇట్. అండ్ రిమైన్ ఇక్కడ బీసీఏలో ఒక పోస్ట్ ఉంది కదా, అది ఇంకో విమెన్కి ఇస్తారు. వీళ్ళకంటే తక్కువ మార్క్స్ ఎవరైతే వచ్చున్నాయో, అలానే ఈ మిగతా అన్నిట్లో కాదు, ఓన్లీ బీసీఏకి చెందినటువంటి వాళ్ళు లేదు అంటే ఎస్సీకి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరికీ మాత్రమే ఆ కమ్యూనిటీస్లో ఎవరికైతే హైయెస్ట్ వచ్చుంటాయో వాళ్ళకి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గాట్ ఇట్. సో సరిగ్గా అర్థమైంది కదా పాయింట్ అనేది. ఓపెన్ కేటగిరీలోని ఎవరికైనా ఉద్యోగం వస్తే, హైయెస్ట్ మార్క్స్ వస్తే వాళ్ళకి ఉద్యోగం అనేది ఇచ్చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ సిద్దిపేట. సో సిద్దిపేటలోని ఓపెన్ కేటగిరీ చెందినటువంటి ఒక్కటే పోస్ట్ ఉంది. ఓకే, అండ్ బీసీఏలోని ఒక్కటే ఉంది, అది కూడా విమెన్కి ఉంది. ఓకే, సో బీసీఏలోని ఒక్కటే ఉంది, అది విమెన్కి ఉంది. ఓసీలోని ఒక్కటే ఉంది, అది మేల్కి ఇవ్వచ్చు ఆర్ ఫీమేల్కి ఇవ్వచ్చు, ఇద్దరిలో ఎవరికైనా ఇవ్వచ్చు. హైయెస్ట్ మార్క్స్ సిద్దిపేటలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఉద్యోగం అనేది ఇచ్చేస్తారు. క్లియర్. అండ్ నెక్స్ట్ వరంగల్. సో వరంగల్లోని ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది, ఎవరికి ఉంది? అమ్మాయికి ఉంది, ఒక్క పోస్టు అమ్మాయికి ఉంది. అండ్ మొత్తం ఇచ్చేస్తారు ఖచ్చితంగా. అబ్బాయికి ఇక్కడ చూడండి, అబ్బాయికి 99 వచ్చినా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? అది విమెన్స్ కానీ మెన్షన్ చేసి ఉంది. ఆ అమ్మాయికి హైయెస్ట్ మార్క్స్ మొత్తం అన్ని కమ్యూనిటీస్లోని హైయెస్ట్ మార్క్స్ చూసినట్టయితే ఒక అమ్మాయికి 80 వచ్చాయి. ఇదే హైయెస్ట్ అబ్బాయిలో. సో విమెన్స్లోని ఇదే హైయెస్ట్. అప్పుడు ఉద్యోగం ఈ అబ్బాయికి 99 వచ్చాయి, కానీ ఆ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వరు. ఆ అమ్మాయికి 80 మార్క్స్ వచ్చాయి కదా, ఆ అమ్మాయికి ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం అనేది ఇచ్చేస్తారు. పాయింట్ అర్థమైందా? సో ఇలా ఉంటుంది ప్రాసెస్. మెన్షన్ చేస్తే, అమ్మాయిలతో మెన్షన్ చేస్తే ఎవరు ఏంటి ఏ కమ్యూనిటీ ఏం చూడరు, ఖచ్చితంగా ఉద్యోగం ఇచ్చేస్తారు. అదే అబ్బాయి కానీ మెన్షన్ చేస్తే అప్పుడు అంటే మెన్షన్ చేయడం అంటే అది ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. విమెన్స్ కంటేనే విమెన్స్, లేకపోతే అది అబ్బాయిలకి అండ్ అమ్మాయిలకి ఇద్దరికి కలిపి. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి. సో రంగారెడ్డిలోని ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఆ రెండిట్లోని ఒకటి అమ్మాయికి ఉంది. ఓకే, సో ఒకటి అమ్మాయికి ఉంది, ఇంకొకటి ఎవరికైనా ఉండొచ్చు. మరి నేను ప్రత్యేకించి ఇలా చెప్పను, ఎందుకంటే విమెన్స్ క్వాలిటీ ఒకటి మెన్షన్ చేస్తారు, ఇంకొక పోస్ట్ ఉంది, మేబీ అయితే ఇంకొక అమ్మాయి హైయెస్ట్ మార్క్స్ వస్తే అమ్మాయికి ఇచ్చేస్తారు, లేదు ఒక అబ్బాయి ఉన్నాడు అంటే అబ్బాయికి ఇచ్చేస్తారు. ఓకే, సో అండ్ ఈడబ్ల్యూఎస్కి ఒక్కటి ఉంది, అది విమెన్కి ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఒక పోస్ట్ ఉంది. అండ్ బీసీసీలో ఒక్కటి ఉంది. అండ్ బీసీడీలో ఒక్కటి ఉంది, అది విమెన్కి ఉంది. అండ్ ఎస్సీలో ఒక పోస్ట్ ఉంది. సో కానీ ఇక్కడ చూడండి, ఈ యొక్క రంగారెడ్డి మనం అన్ని డిస్ట్రిక్ట్ల కన్నా ఈ యొక్క రంగారెడ్డిలోని మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి, 7 పోస్టులు ఉన్నాయి. అందులోని 3 విమెన్స్కి ఉంది, ఇంకొక 4 ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఆర్ మెన్ ఆర్ విమెన్. సో ఈ వీళ్ళిద్దరిలో ఎవరికైనా 4 పోస్టులు ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు. ఓకే, నాగర్ కర్నూల్. సో నాగర్ కర్నూల్కి చెందినటువంటి ఓపెన్ కేటగిరీలో ఒక్కటే పోస్ట్ ఉంది. ఓకే, అది ఎవరైనా హైయెస్ట్ మార్క్స్ నాగర్ కర్నూల్కి చెందినటువంటి
నాగర్ కర్నూలుకి చెందినటువంటి వారు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. లైక్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో ఆ డిస్ట్రిక్ట్లో ఎవరికి హైయెస్ట్ వస్తాయో వాళ్ళకి ఉద్యోగం అనేది ఇచ్చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ సూర్యాపేట్. సో నెక్స్ట్ వన్ సూర్యాపేట్. సో సూర్యాపేటకి చెందినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఓపెన్ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఓసీలోని అండ్ ఇక్కడ చూడండి బ్లైండ్నెస్ అండ్ లో విజన్, కొంచెం ఐ పవర్ అనేది తక్కువగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులోని ఒక్క పోస్ట్ ఉంది. అది ఎవరికి ఉంది? విమెన్స్కి ఉంది. ఆ ఒక్క పోస్టు విమెన్స్కి ఉంది. అండ్ బీసీఏలోని ఒక్క పోస్ట్ ఉంది, అది విమెన్కి ఉంది. అండ్ ఎస్సీలోని ఒక్క పోస్ట్ ఉంది. అండ్ ఈ యొక్క సూర్యాపేటలోని మొత్తం 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 5 వేకెన్సీస్ ఉన్నాయి, అందులోని 2 విమెన్కి ఉంది. ఒక 3 మాత్రం మెన్కి ఉండొచ్చు అండ్ విమెన్కి కూడా ఉండొచ్చు. ఓకే, అండ్ అయితే ఇప్పుడు ఇక్కడ చూసాం. అయితే ఇక్కడ ఓపెన్ కేటగిరీలోని మనం 2 ఉన్నాం. మనం నిర్వహించినటువంటి సర్వే ప్రకారం ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వస్తే తనకు ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ఏంటి? ఆర్పి. సో మనం నిర్వహించినటువంటి ఈ యొక్క సర్వే, సో సర్వేని మనం బేస్ చేసి, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. సో నేను చెప్పేది మనం నిర్వహించినటువంటి సర్వే ప్రకారం, మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, సర్వేలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఏ స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ నుంచి వచ్చింది మాత్రమే. ఇది మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టేసేది కాదు, ఇంకేదో కాదు. ఓకే, సో వాళ్ళలో వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ వాళ్ళే డిస్ట్రిక్ట్ మెన్షన్ చేశారు. వాళ్ళ మార్క్స్, వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ నేమ్ అన్నీ వాళ్ళు మెన్షన్ చేసినవి. దాంట్లోని కట్ ఆఫ్ అనేది మనం నిర్ణయించాం. అంటే ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్లోని ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళదే కదా కట్ ఆఫ్, అక్కడి నుంచే కదా స్టార్ట్ అవుతుంది కదా. సో దాని నుంచి బేస్ చేసుకుంది. అయితే ఇక్కడ ఆర్పి అనే స్టూడెంట్, తను ఓసీ ఓపెన్ క్యాట్. ఇక్కడ ఆర్పి. సో ఆర్పి అనే స్టూడెంట్, ఆ అబ్బాయి ఓసీకి చెందినటువంటి అబ్బాయి. ఆ అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 85 మార్క్స్ వచ్చాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 85 మార్క్స్ వచ్చాయి. తనది ఏ డిస్ట్రిక్ట్ అంటే కామారెడ్డి. అసలు కామారెడ్డిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ కామారెడ్డిలోని ఓసీ లైక్ ఓపెన్ కేటగిరీలో ఒక్కటే పోస్ట్ ఉంది. ఓకే, సో ఒక్కటే పోస్ట్ ఉంది. అదే ఈ అబ్బాయే అనుకోండి, ఈ యొక్క ఆర్పీనే తినికి హైయెస్ట్ మార్క్స్ అనుకోండి. కామారెడ్డిలోని తినకన్నా ఇంకా హైయెస్ట్ మార్క్స్ ఎవరికి రాలేదు. ఈ అబ్బాయే హైయెస్ట్ అంటే ఈ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చేస్తారు. ఓకే, సో ఆ అబ్బాయికి ఉద్యోగం అనేది ఇచ్చేస్తారు. ఎలాగ ఇచ్చేస్తారు? మీకు తెలీదు, నాకు మార్క్స్ వచ్చాయి, నేను మీకు మెన్షన్ చేయలేదు అంటే, లేదు మేడం నేను ఇంట్లో ఉన్నాను, నాకు 90 మార్క్స్ వచ్చాయి, ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చే ఛాన్స్ లేదు, నాకే వస్తుందంటే వస్తుంది. కాదని అన్నీ ఖచ్చితంగా వస్తుంది. మీరు పార్టిసిపేట్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు, మనకి తెలిసినంత వరకు ఈ అబ్బాయికి హైయెస్ట్ కాబట్టి మనం ఆ అబ్బాయినే బేస్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఒక కొండ ఎక్కాలనుకుంటున్నాను, అప్పుడు అక్కడ ఆ కొండ ఉంది అంటే నేను ఇదే కదా కొండ అని చెప్పేసి నేను ఇక్కడికి ఎక్కుతాను. కానీ అది ఎక్కితే తెలుస్తుంది నాకు ఇంకా పైన ఇంకా ఏదైనా ఎత్తైన కొండ ఉందా, అక్కడికి నేను వెళ్ళాలా అన్నది. అర్థమవుతుందా? మనం నిర్వహించిన సర్వే ప్రకారంగా ఇదే మనం హైయెస్ట్, ఇక్కడికి వస్తే మనం రీచ్ అవ్వగలుగుతాం అని. ఓకే, అండ్ నెక్స్ట్ స్వామి. సో స్వామి అనే అబ్బాయి తిను ఓసీ. తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 81 మార్క్స్ వచ్చాయి. తనది ఏ డిస్ట్రిక్ట్ అంట? సిద్దిపేట. సో సిద్దిపేటలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది అండ్ బీసీఏలో ఒకటి ఉంది, అది విమెన్కి ఉంది. ఓకే, సో మొత్తం 2 వేకెన్సీస్ ఉన్నాయి. అందులోని ఓసీది ఒకటి ఉంది అండ్ బీసీఏకి విమెన్స్కి ఒకటి ఉంది. అయితే ఇక్కడ ఈ అబ్బాయికి వచ్చే ఛాన్స్ ఉంది కదా, ఓసీలో 81 వచ్చాయి. సో ఈ అబ్బాయికి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆ తర్వాత ప్లేస్లో ఇంకెవరైతే అమ్మాయే, బీసీఏకి చెందినటువంటి అమ్మాయే. ఓకే, సో ఈ అబ్బాయికి 81 వచ్చాయి. ఈ ఉద్యోగం అబ్బాయికి ఇచ్చేసారు. ఓకే, సో ఇక్కడ 81 తర్వాత ఇప్పుడు 80 మార్క్స్ వచ్చాయి. ఎవరికి వచ్చాయి? బీసీఏలో ఒక అబ్బాయికి వచ్చాయి. ఓకే, సో బీసీఏలో ఒక అబ్బాయికి వచ్చాయి. తనకి ఉద్యోగం ఇస్తారా అంటే ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే, అదే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా, విమెన్స్ కానీ మెన్షన్ చేశారు. అలాంటప్పుడు ఈ అబ్బాయికి ఎన్నికి ఇస్తారు? అబ్బాయికి ఇవ్వరు. అదే కమ్యూనిటీలో బీసీఏకి చెందినటువంటి ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి జస్ట్ 40 మార్క్స్ వచ్చాయి. 40 మార్క్సే హైయెస్ట్. అది ఆ అమ్మాయికి 40 మార్క్సే హైయెస్ట్. అప్పుడు ఉద్యోగం 80 మార్క్స్కి వచ్చిన అబ్బాయికి ఇస్తారా అండ్ 40 మార్క్స్కి వచ్చిన అమ్మాయికి ఇస్తారా అంటే
ఎగ్జాక్ట్లీ ఈ అమ్మాయికే ఇస్తారు. 40 మార్కులు వస్తే అమ్మాయికి ఉద్యోగం వచ్చేస్తుంది. గాట్ ఇట్? సో నా పాయింట్ అర్థమవుతుందా? విమెన్స్లోని ఎవరికైతే ఈ కమ్యూనిటీలో ఎక్కువ మార్క్స్ వస్తాయో, ఎక్కువ మార్క్స్ కాదు, తనే హైయెస్ట్ అంటే తనకే ఇచ్చేస్తారు ఉద్యోగం. ఓకే, అండ్ నెక్స్ట్ మున్ని. సో మున్ని అనే వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి చెందినటువంటి వాళ్ళకి 65 మార్క్స్ వచ్చాయి అండ్ నల్గొండ. అయితే ఈ యొక్క నల్గొండలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? నల్గొండలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఓసీలోని 3 ఉన్నాయి. ఒకటి విమెన్కి ఉంది అండ్ బీసీఏలో ఒకటి ఉంది, అది విమెన్కి ఉంది, అండ్ ఎస్సీలో కూడా ఒకటి ఉంది, అది విమెన్కి ఉంది. మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 3 విమెన్స్కి ఉంది, ఒక 2 మాత్రమే జనరల్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటుంది. అందులోని ఈ ఈడబ్ల్యూఎస్ తినకి 65. ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో ఎక్కడ పోస్టులు లేవు, కానీ ఇతడిది హైయెస్ట్ అనుకోండి, ఈడబ్ల్యూఎస్ హైయెస్ట్ అనుకోండి. ఈ పోస్ట్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఎలాగో 2 ఉన్నాయి కదా, అప్పుడు తనకి ఇచ్చేస్తారు. అర్థమవుతుందా? అండ్ సో ఇప్పుడు మనం ఇప్పుడు 3 గురించి తెలుసుకున్నాం కదా, అండ్ రిమైనింగ్ కూడా సేమ్ మనకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా. సో ఇదిగోండి ఇంకోటి వరంగల్. సో వరంగల్కి చెందినటువంటి రోజా. సో ఈ అమ్మాయి రోజాకి ఎన్ని వచ్చాయి? 49 వచ్చాయి. తను ఈడబ్ల్యూఎస్కి చెందినటువంటి అమ్మాయి. ఇక్కడ చూడండి, వరంగల్కి చెందినటువంటి ఓపెన్ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఉంది, అది ఎవరికి ఉంది? విమెన్స్కి ఉంది. ఇక్కడ రోజాకి ఈడబ్ల్యూఎస్, ఆ అమ్మాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 49 మార్క్స్ వచ్చాయి. 49 మార్క్స్ వస్తే ఉద్యోగం వస్తుందా? ఈ యొక్క డిస్ట్రిక్ట్లో ఈ అమ్మాయివే హైయెస్ట్ అనుకోండి, ఈ 49 మార్క్స్ హైయెస్ట్ అనుకోండి, ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తారు. ఓకే, మనకు వచ్చినటువంటి సర్వే ప్రకారంగా. ఓకే, సో ఈ అమ్మాయికే వచ్చాయనుకోండి, ఈ 49 వస్తే ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చేస్తుంది. అంటే ఇంకెవరూ లేకపోతే ఈ యొక్క ఓపెన్ కేటగిరీలోని ఈ అమ్మాయికి, రోజా అనే అమ్మాయికే ఉద్యోగం అనేది ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి అర్థమైంది కదా, ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది కదా. మనకు వచ్చినటువంటి ఈ సర్వే ప్రకారంగానే మనం బేస్ చేసుకుని ఆ ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క శాలిని. సో శాలిని బీసీడీకి చెందినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి 80, తను హైదరాబాద్కి చెందినటువంటి వాళ్ళు. అండ్ భాను అండ్ సెబా అండ్ జబీన్ అండ్ మహేష్, సో శ్రీనివాస్. సో ఇలా వీళ్ళకి వాళ్ళ యొక్క కమ్యూనిటీ మెన్షన్ చేస్తాను, మార్క్స్ మెన్షన్ చేస్తాను, వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ కూడా మెన్షన్ చేశాను. అంటే మనకి తెలిసినంత వరకు వీళ్ళకి ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎంతవరకు ఇప్పుడు చెప్పాను, మనకి ఎంత తెలుసో అందులోనే మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో మిగతా వాళ్ళు కూడా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండొచ్చు, కాదని నేను అన్ను, కానీ మనకు తెలిసినటువంటి వరకు మాత్రం ఇది కట్ ఆఫ్ అనేది మనం ఇక్కడికి వేసుకోవచ్చు. సో మార్క్స్ అనేవి కూడా ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, మార్క్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే సో మొత్తం ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అంటే ఇప్పుడు మనకు ఒక కట్ ఆఫ్ అనేది ఎలా వస్తే అర్థమైంది కదా. సో దాని గురించి ఒకసారి మనం చూద్దాం. చూడండి, సో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. సో ఈ మొత్తం 33 జిల్లాల్లోని కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం ఎలా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీకి చెందినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 80 మార్క్స్ ప్లస్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అప్పుడు హోప్స్ ఉంటాయి, ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే బీసీఏ అండ్ బీసీబీ అండ్ బీసీసీ, సో వీళ్ళకైతే మాత్రం 70, బీసీఏకి బీసీబీకి అండ్ బీసీసీకి 70+ వస్తే ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బీసీఈకి అయితే ఎన్ని మార్క్స్ వచ్చి ఉండొచ్చు? 60 మార్క్స్ వస్తే దానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఎస్సీ ఎస్టీ, ఓకే, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి మొత్తం అందరికీ అనమాట ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఓకే, సో ఎస్సీ అండ్ ఎస్టీ వీళ్ళందరికీ 60 మార్క్స్ 60+ ఉంటే ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అనేవి వీళ్ళకి ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఖచ్చితంగా మాకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా అంటే కమ్యూనిటీలో ఏమైనా వేకెన్సీస్ ఉంటే అప్పుడు మనకు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎక్కువ వేకెన్సీస్ ఉంటే అంటే మనకన్నా హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చి ఉండకపోతే మనకు వచ్చి ఉండొచ్చు. మ్యాక్సిమం మనం ఎలా ఎస్టిమేషన్ చేసుకోవాలి అంటే నాది ఓపెన్ కేటగిరీ, నాది ఓసీ, నాకు 80 వస్తే 80+ వస్తే చాలు ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బీసీఏ అండ్ బీసీబీ బీసీసీ అండ్ బీసీడీ వీళ్ళకి 70+ వస్తే మాత్రం ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బీసీఈ అలాగే ఎస్సీ ఎస్టీ
ఈడబ్ల్యూఎస్. సో వీళ్ళకి 60+ వస్తే చాలు ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. అండ్ వీళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలా పంపిస్తారు అంటే 1:3 రేషియోలో. ఎగ్జామ్ అనేది అయిపోయినాక 1:3 రేషియోలో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఎక్కడికి? డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఉద్యోగం అనేది ఏ రేషియోలో తీస్తారు అంటే 1:1 రేషియోలో. 1:1 రేషియోలోని వాళ్ళని ఎగ్జామ్కి పోస్ట్కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈరోజు మనం చెప్పిందంతా మీకు అర్థమైంది. కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు, మనం నిర్వహించినటువంటి ఈ సర్వేలను ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళని బేస్ చేసుకుని మాత్రమే చెప్పడం జరిగింది. ఇదే ఫైనల్ కాదు. ఓకే, అందరూ అడుగుతున్నారు ఛాన్స్ ఉందా అని. అందుకని చెప్పి మేము ఈ యొక్క సర్వే అనేది నిర్వహించాము. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం ఈ యొక్క సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఇదే ఫైనలా అంటే మాత్రం కాదు. ఓకే, సో ఇదే ఫైనలా అంటే మాత్రం కాదు. అర్థమవుతుందా? అంటే దీని ద్వారా మీకు ఒక అవగాహన వస్తుందని, ఒక అవగాహన కోసం మాత్రమే ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. దీనికన్నా హైయెస్ట్ మార్క్స్ వచ్చేయండి, హోప్స్ మాత్రం మీరు ఉంచండి. ఎందుకంటే మేడం మీరు ఇలా చెప్పారు కదా అంటే కాదు, డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఓకే, మరి రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి మీకు వచ్చేయని సంగతి మీకే తెలుసు, అందరికీ తెలీదు, మాకు తెలీదు, రిమైనింగ్ వాళ్ళకి కూడా తెలీదు కదా. సో అందుకని చెప్పి మీకు హైయెస్ట్ వస్తే మీకు హోప్ ఉంచండి. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయి, ఇప్పుడు నేను చెప్పాను ఓపెన్ కేటగిరీలోని ఏబీసీ, బీసీఏలో, బీసీబీలో, బీసీసీలో అంటే ఒక్కొక్క కమ్యూనిటీకి ఎన్ని వస్తే ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మనం హోప్ పెట్టుకోవచ్చు అనే దానిపైన పూర్తి అవగాహన తీసుకురావడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియో మరికొంతమంది ఆస్పిరెంట్స్ వరకు షేర్ చేయగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.